గుట్టంతా పెన్ డ్రైవ్లోనే ఉందట. ఏం పెన్ డ్రైవ్ అది? అందులో కాంగ్రెస్ బీజేపీ నేతలు హైకోర్టు జడ్జిలు సహా 6,000 మంది వివరాలు ఉన్నాయట. అంటే అంతమంది ఫోన్లు ట్యాప్ చేసిరట. ఎక్కడుంది ఆ పెన్ డ్రైవ్? ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్. ఆ ప్రొఫైల్స్ ఎందుకు సేకరించారు, వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు అని ప్రశ్నల వర్షం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపటితో ముగియబోతున్న ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ. గమ్మతున్నది, అయితే తమాషా అనిపిస్తున్నది. నాకైతే పెద్ద డ్రామా లాగున్నది. విషయం ఏంటంటే, ఇప్పుడు నిన్ననే చెప్పే రేవంత్ రెడ్డి అరెస్ట్ లేదు, ఏం లేదు, దేవుడు చూసుకుంటాడని. ఇక మళ్ళీ ఇవన్నీ కథలన్నీ ఎందుకు, ఈ స్టోరీలన్నీ ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ టెక్నికల్ ఆధారాలతో ముందుకెళ్తున్నది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు వినియోగించిన 3 సెల్ ఫోన్లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ద్వారా సేకరించిన పెన్ డ్రైవ్ డేటా ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలిసింది. ఆ పెన్ డ్రైవ్లో 6,000 మంది ప్రొఫైల్స్ ఉన్నాయి. ఎవరి ఆదేశాల మేరకు అంతమంది ప్రొఫైల్స్ సేకరించారు, ఆ వివరాలు ఎందుకు సేకరించారు, వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారా అనే కోణంలో ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడుతున్నది. అయితే ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ శుక్రవారంతో ముగియబోతున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నోళ్లను కట్టడి చేసేందుకు ఎస్ఐబి కేంద్రంగా ప్రణీత్ రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ టీంను ఏర్పాటు చేశారు. బేగంపేటలోని ఎస్ఐబి కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎస్ఓటి లాగర్ రూమ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు సహా రాష్ట్రంలోని కీలక నాయకులు, మీడియా, సినీ ఇండస్ట్రీ ప్రముఖుల ఫోన్ నెంబర్లతో ప్రణీత్ రావు టీం ప్రత్యేకంగా ప్రొఫైల్స్ రూపొందించింది. ఈ క్రమంలోనే ఓ మహిళా జడ్జి, ఓ కోర్టు జడ్జి దంపతులు సహా పబ్లిక్ డొమైన్లో ఉన్న హైకోర్టు జడ్జిల వివరాలు కూడా సేకరించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. 16 మంది జడ్జిలకు సంబంధించిన ప్రొఫైల్స్ పెన్ డ్రైవ్లో ఉన్నట్టు సమాచారం. మొత్తం 6,000 మందికి పైగా ప్రొఫైల్స్ను ఎస్ఓటి టీం తయారు చేసినట్టుగా తెలిసింది. దాదాపుగా 4,200కు పైగా ఫోన్ నెంబర్లతో ప్రొఫైల్ను క్రియేట్ చేసినట్టుగా సిట్ గుర్తించింది. ప్రణీత్ రావు టీం ధ్వంసం చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ హార్డ్ డిస్కుల్లో మరో 2,000కు పైగా ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారం ఉన్నట్టు ఆధారాలు సేకరించింది. అలాగే ప్రభాకర్ రావు సహా ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉన్న అధికారులు, రాజకీయ పార్టీల నేతల కుట్రలకు సంబంధించిన కీలక ఆధారాలు ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయట. పెన్ డ్రైవ్లో దొరికిన 6,000 మంది వివరాలతో ప్రొఫైల్స్ మాత్రమే క్రియేట్ చేశారా, లేక వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేశారా అనే కోణంలో సిట్ ఆధారాలు సేకరించింది. మరోవైపు డేటా ప్రొఫైలింగ్ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి నుంచి సిట్ వివరాలు రాబట్టినట్టుగా తెలిసింది. కేసీఆర్ను విచారించేందుకు అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నారట. ఇది పెద్ద కుట్ర కోణం బయటపడ్డది. కానీ దీన్ని ఎటువైపు తీసుకెళ్తారన్నది చూడాలి. ఇప్పుడు ఇంతకంటే దేశద్రోహం ఏముందండి? ఇప్పుడు ఆయన ఇన్నారెడ్డి గారిని, ఇన్నయ్య గారిని ఆయన ఏదో మాట్లాడిండు అని తీసుకుపోయి లోపలేసి ఆయన యూఏపీఏ కేసు, ఉపా కేసు పెట్టిండు. మరి వీళ్ళ మీద ఏం కేసులు పెట్టాలా? కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలి కదా. అరే, మీ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ ఫోన్లు ట్యాప్ చేసి మొత్తం ఏం జరుగుతుందో తెలుసుకొని మిమ్మల్ని అడ్డంగా ఇరికిచ్చిండు కదా. మీ పార్టీ సెక్రటరీ అంటే మీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన బిఎల్ సంతోష్, కేంద్ర మొత్తం దేశంలో ఆర్ఎస్ఎస్ని బీజేపీ మధ్య సంబంధాలు, కమ్యూనికేషన్, పార్టీ ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని పనిచేసే బిఎల్ సంతోష్ని ఇరికించే ప్రయత్నం జరిగింది కదా. మరి మీరు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ గారు? ఇది కదా దేశద్రోహం. ఎందుకంటే మీకు రాజకీయంగా మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా ఉపయోగపడతారేమో అని కాంగ్రెస్ కూడా అట్లనే ఆలోచిస్తున్నట్టు కనబడుతున్నది. ఏమో చూద్దాం 2028-29లో. అంటే మీరు డీల్ సెట్ చేసుకొని ఒకవేళ వాడు దేశద్రోహానికి ఇంకో ద్రోహానికి పాల్పడ్డా కూడా అది కేసు కాదు. మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం పెద్ద దేశద్రోహం అయిపోతుంది. అంతేనా? ఎంత ఘోరమండి. జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడం అంటే ఎంత భయంకరమైన విషయం. హైకోర్టు జడ్జిల ఫోన్లు